శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 3వ తేదీ 8వ నెల 2024 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం చతుర్దశి తిథి మధ్యాహ్నం 3:35 వరకు. తదుపరి అమావాస్య. పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 12:48 వరకు. తదుపరి పుష్యమి నక్షత్రం. వజ్రయోగం మధ్యాహ్నం 12:44 వరకు. తదుపరి సిద్ధియోగం. శకునికరణం మధ్యాహ్నం 3:35 వరకు. తదుపరి చతుష్పాత్కరణం. వర్జ్యం రాత్రి 9:08 నుండి 10:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల నుండి 7:40 వరకు. అమృత ఘడియలు ఉదయం 10:20 నుండి 11:58 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండ మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం ఆశ్లేష కార్తె ప్రారంభం. ఈ రోజున కర్కాటక రాశిలో ఉన్నటువంటి రవి పుష్యమి నక్షత్రం 4వ పాదం నుండి ఆశ్లేష నక్షత్రం 1వ పాదంలోకి ప్రవేశించేటటువంటి రోజు ఈ రోజు. ఈ సమయాన్ని కార్తె ప్రారంభం అని అంటూ ఉంటారు. పల్లెటూళ్లలో కార్తెని బట్టి కూడా వాతావరణ విశేషాలు చెప్తూ ఉంటారు. ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే నేలలోకి దిగినటువంటి జలంలో ఉన్నటువంటి సారవంతా ఆ గింజల్లోకి విత్తనాల్లోకి ప్రవేశించి మొలకెత్తడంతో పాటు మొలకెత్తినటువంటి ఆ మొలకలన్నీ కూడా బలంగా వృద్ధి చెందేటటువంటి సమయం అని చెప్తారు ఈ ఆశ్లేష కార్తెలో. ఇంతేకాకుండా ఈనాటి విశేషం ఏమిటంటే చతుర్దశి పూర్తయి ప్రదోష కాలంలో అమావాస్య ఉన్నటువంటి రోజు ఈరోజు. అమావాస్య నాడు ఉగ్రదేవతలుగా చెప్పబడేటటువంటి కాళీ ఆరాధన, వీరభద్ర ఆరాధన, కాలభైరవ ఆరాధన మనకి విశేషంగా చెప్పబడుతూ ఉన్నటువంటి విషయం ఇది. కాలభైరవుడు అంటే ఆయన కాలస్వరూపుడు, పరమాత్మే కాలస్వరూపుడు. కాల కలయిత అహం అని పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టుగా మనకి కాలం అనేది దేన్ని బట్టి గణిస్తారు అంటే అమావాస్య, పూర్ణిమ తిథులను బట్టి గణిస్తూ ఉంటారు. అమావాస్య వచ్చింది అంటే ఒక మాసం పూర్తయినట్టు లెక్క. అలాగే ఇవాళ చతుర్దశి పూర్తయి సాయంకాలం వేళలో అమావాస్య ఉంది కాబట్టి ఈ ప్రదోష సమయంలో ఉగ్రదేవతలుగా చెప్పబడేటటువంటి కాళీ దర్శనం, వీరభద్ర దర్శనం, భైరవుడి యొక్క దర్శనం కనుక చేసినట్లయితే విశేషమైన ఫలితాలను మనందరం కూడా పొందగలుగుతాం. అట్లాగే ప్రకృతిలో ఉన్నటువంటి ఉగ్రభూతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ దేవతామూర్తుల యొక్క దర్శనం చేత, స్మరణం చేత, అర్చనం చేత ఇవన్నీ కూడా పోతాయి. అయితే ఈ దేహమే ఒక భూభాండంతో సమానం అనుకుంటే ఈ దేహంలో కూడా మనకి అదృశ్యంగా అనేకమైనటువంటి ప్రభూతాలు ఉంటూ ఉంటాయి. వీటిని మనకి సప్తవ్యసనాలు అట్లాగే అరిషడ్వర్గాలు అని మనకి సంప్రదాయంలో చెప్తారు. ఇటువంటి ఈ అరిషడ్వర్గాలు అంటే 6 శత్రువులు మనలో అంతర్లీనంగా ఉంటారు. అటువంటి అరిషడ్వర్గ భయాన్ని కూడా పోగొట్టేటటువంటి మూర్తులు, అభయాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు వీరభద్రస్వామి, భద్రకాళి, భైరవులు. ఈ భైరవ స్తోత్రపారాయణ చేయటం, ముఖ్యంగా ఈ అమావాస్య తిథి ఈ ప్రదోష కాలంలో ఉన్నటువంటి ఈ రోజున కాళీ అమ్మవారికి లేదా ఏదైనా ఉగ్రమూర్తికి నిమ్మకాయల దండ కనుక వేసినట్లయితే సమస్త కామ్యసిద్ధి కలిగి శత్రుభీతి అంతా కూడా తొలగిపోతుంది అని శాస్త్రవచనం కనుక ఈ ప్రదోష అమావాస్య తిథి నాడు ప్రతి ఇంటి ముందు దీపం వెలిగించడం కూడా చాలా విశేషం. ఏమిటి ఈ దీపం వల్ల అంటే దీపం వల్ల తాపం తొలగిపోతుంది, తమస్సు అనగా చీకటి తొలగిపోతుంది, దాంతోపాటు సమస్త శుభాలు మనకి సిద్ధిస్తాయి. అలాగే ఇప్పుడంటే అనేక విద్యుత్ దీపాలు ఉన్నాయి, కానీ పూర్వపు రోజుల్లో ప్రతి ఇంట్లో పెట్టేటువంటి దీపమే రాత్రిపూట కాంతికి కారణమవుతుంది. కాబట్టి ఈ సమయంలో బయట దీపం పెట్టడం వల్ల ఈ చీకటిలో కనపడనటువంటి జీవులకు కూడా ఈ దీపం వెలుగుని పంచుతుంది అనే భావనతో మన సంప్రదాయంలో ఈ పద్ధతిని ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ రోజున ప్రదోష దీపం పెట్టి ఆయా దేవతామూర్తుల యొక్క ఆరాధన చేసి విశేషమైన ఫలితాన్ని అందరూ పొందుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది 12 రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల ఈ రోజంతా నిర్విఘ్నంగా అన్ని పనులు సాగుతాయో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వ కార్యక్రమాలు శుభావహంగా ముగుస్తాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో
ఆ విశేషాలని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగాన్ని చూద్దాం. ఈరోజు బహుళ చతుర్దశి, శనివారం, నక్షత్రం పునర్వసు, మధ్యాహ్నం 12:48 వరకు. ఈరోజు విశేషం ఆశ్లేషగార్తె ప్రారంభం ఉదయం 11:48 వరకు. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో కుజ గురువులు, మిథునంలో చంద్రుడు, కర్కాటకంలో రవి శుక్రుడు, సింహంలో బుధుడు, కన్యలో కేతువు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా బలంగా ఉంటారు. అవసరాలకి సరిపడినంత ధన లాభం ఉంటూ ఉంటుంది. మధ్యలో ఎవరో అనవసరంగా జోక్యం చేసుకునేటటువంటి కారణంగా పనులు వాయిదా పడే అవకాశం ఉంది. ఆ కారణంగా ఎవరికీ అవకాశం ఇవ్వకుండా ఉండడం ఎంతైనా అవసరం. ఎంత వ్యయం ఉన్నప్పటికీ కూడా రుణాన్ని చేయాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా చేసేటటువంటి ప్రతి పనిని కూడా ఆలోచన మీదటే చేస్తారు. వ్యాపారం అయితే బాగా ఉంటుంది, కానీ వృత్తిపరమైనటువంటి ఆదాయం పెద్దగా ఉండకపోవచ్చు. శనివారం సందర్భంగా మేషరాశి వారు శని మంత్రాన్ని 19 మార్లు పఠిస్తూ నువ్వులతో అర్చన చేసినట్లయితే శని దోషం పోవడమే కాకుండా అనుకూలమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వాద వివాదాలకి దూరంగా ఉంటారు. ఎవరైనా ఒక మాట అన్నప్పటికీ కూడా పట్టించుకోకుండా వెడుతూ తమ కార్య సాధనని చక్కగా చేసుకోగలుగుతారు. పై అధికారులకి తలలో నాలుకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంత మాత్రాన ఎక్కువ చనువుని తీసుకోకుండా ఉంటారు. చక్కనైనటువంటి ప్రయత్నం కానీ చేసినట్టయితే వివాహాది శుభకార్యాలకి తగిన సూచనలు వినే అవకాశం ఉంటుంది. చేసే ప్రతి పని కూడా అర్థవంతంగా చేస్తారు. పని ఆలస్యమైనప్పటికీ కూడా కంగారు పడే మనస్తత్వం లేకుండా ఉంటారు. అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది ఈరోజు ఈ రాశి వారికి. నిరుద్యోగులకి మాత్రం ఉపాధి అనుకున్నంతగా లభించే అవకాశం ఉండకపోవచ్చు. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని మల్లెలతో అర్చించినట్లయితే శుభవార్తని వినే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా ఎక్కువ వ్యయం చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. చేసే వ్యయంలో కూడా సద్వ్యయం కాకుండా దుర్వ్యయం. గృహోపకరణ సామగ్రిని కొనడం, అలంకార వస్తువుల్ని కొంటూ ఉండడం, ఇతరులకి బహుమతుల్ని ఇవ్వడం కోసమని కొంటూ ఉండడం వల్ల ఆర్థికమైనటువంటి లోటు వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబంలో అనవగాహన, ఇద్దరికీ అవగాహన లేకపోయేటువంటి పరిస్థితి కారణంగా తాత్కాలికంగా కుటుంబం తేలిక అయ్యేటటువంటి అవకాశం అనిపిస్తోంది. వృత్తి వ్యాపారాలు లాభకరంగా ఉన్నప్పటికీ కూడా పెట్టుబడిని పెట్టగలిగినంత ఆదాయం ఉండకపోవచ్చు. శనివారం సందర్భంగా మిథున రాశి వారు సూర్య భగవానుడిని రక్త అక్షతలు అంటే కుంకుమ అక్షతలతో పూజించినట్లయితే ఆరోగ్య లాభం అవుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతిదీ ఆలోచన చేస్తారు. వేగంగా పనిని పూర్తి చేయగలుగుతారు. మొత్తానికి ఏదైనా ఆపద వస్తే దాన్ని దాటేందుకు తగినటువంటి ప్రయత్నాన్ని తాత్కాలికంగా చేసుకుని శాశ్వతమైనటువంటి ఇబ్బంది రాకుండా ఉండేలా తగినటువంటి పద్ధతిని విచారిస్తారు. వృద్ధులు, అనారోగ్యవంతులు అయినటువంటి వారికి
ఏ విధమైనటువంటి ప్రమాద సూచన లేనే లేదు. నిలకడగా ఉంటుంది ఆరోగ్యం. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్త పాటించాలని ఔషధాలని మారుస్తారు. సక్రమంగా ఔషధ సేవని చేస్తారు. వృత్తి వ్యాపారాలంత ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చు. తాత్కాలికంగా వ్యాపారం స్తంభించే అవకాశం ఉంది. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామిని పసుపు అక్షతలతో పూజించినట్లయితే వివాహ లాభం అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కోపాన్ని పట్టుదలని పూర్తిగా మానుకోవడం ఎంతైనా మంచిది. అధికారులతో క్రింద ఉద్యోగులకి సమన్వయ భావం ఏమాత్రం ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా లౌక్యంగా వ్యవహరిస్తూ ఉండడం చాలా అవసరం. అవమానాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అవమాన పడకుండా ఉండేలా ప్రవర్తించడం మంచిది. అన్నిటికీ మించి అహంకారాన్ని వదిలేసుకోవడం చాలా శ్రేయస్కరం. న్యాయస్థానాల్లో ఏవైనా అభియోగాలు అపరిష్కృతంగా కానీ ఉన్నట్లయితే రాజీ మార్గమే మంచిది తప్ప దాని మీద సవాలు చేస్తూ తిరిగి న్యాయస్థానానికి వెళ్ళడం వల్ల ప్రయోజనం ఏమాత్రం ఉండదు సరికదా. ఆర్థికమైనటువంటి వ్యయం కూడా ఎక్కువ మొత్తంలో అయ్యే అవకాశం ఉంది. శనివారం సందర్భంగా సింహరాశి వారు సత్యనారాయణ స్వామిని తమలపాకులతో అర్చించినట్లయితే రుణం నుండి విముక్తులవుతారు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి అనుకుంటారు. ఎంతో భయంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అధికారులతో వివాదాలు లేకుండా ఉండేలా జాగ్రత్త పడతారు. రుణాన్ని ఎవరికీ ఇవ్వకుండా ఉంటారు. ఇంతకుముందు తాము ఇచ్చినటువంటి రుణాలని ఇబ్బంది లేకుండా వసూలు చేసుకోగలిగే నైపుణ్యాన్ని పొందుతారు. దేనికి మధ్యవర్తిత్వాన్ని వహించరు. వృత్తి వ్యాపారాలు సమానంగా ఉంటాయి. లాభాలు వచ్చే అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. ఆరోగ్య విషయంలో మాత్రం తగినంత జాగ్రత్తని పాటించడం తప్పనిసరి. ముఖ్యంగా నడుముకి, అలాగే మోకాళ్ళకి, అదే తీరుగా పాదాలకి నొప్పులు కానీ వచ్చినట్లయితే వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. శనివారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణుడిని తులసీ దళాలతో అర్చించినట్లయితే సమస్య పరిష్కరింపబడుతుంది చక్కనైన తీరులో. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగం సుఖంగా ఉంటుంది. సంతానం నుండి మంచి శుభవార్తలే వినిపిస్తూ ఉంటాయి కాబట్టి ఆనందంగా ఉండగలుగుతారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం మరింతగా పెరిగే అవకాశం గోచరిస్తోంది. అయినా వృత్తిలో ఇంకా నైపుణ్యం కోసమని తగినటువంటి అభ్యాసాన్ని పొందడం కోసం కొంత శ్రమిస్తూ గోచరిస్తారు. వ్యాపారం ఏమాత్రమూ బాగుండే అవకాశం లేదు. అయినా నిరుత్సాహపడరు. సంతానానికి సంబంధించిన విద్యా ప్రమాణాలు బాగా ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ఏ విధమైన ఇబ్బంది లేకుండా కుటుంబాన్ని నడపగలుగుతారు. ఇటు అటు ఉన్నటువంటి తల్లిదండ్రుల ఆరోగ్యాలు అనుకూలిస్తూ ఏ విధమైన ఇబ్బందిని కలిగించవు. శనివారం సందర్భంగా తులారాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని సన్నజాజులతో అర్చించినట్లయితే కోపం అదుపులో ఉంటుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కావాలని ఎదుటివారికి కొన్ని రహస్యాలని ఎంత గుచ్చి అడిగినా చెప్పకుండా ఉంటారు. కుటుంబంలో ఉండేవారితో కూడా అంత సయోధ్య ఉండకపోవచ్చు. అవతలి వారితో తమ మాట నెగ్గించుకోవాలనే తీరులో వాదాన్ని చేస్తూ ఉంటారు. అంతకుముందు స్థాపించినటువంటి సంస్థ లేదా వ్యాపారానికి సంబంధించిన వడ్డీలని మరింతగా పెరుగుతూ ఉంటే వాటిని కట్టడం కోసమని రుణం కోసం ప్రయత్నాన్ని చేస్తారు. అది మధ్యమంగా ఫలించే అవకాశం
గోచరిస్తోంది. ఇంకా ఆదాయాన్ని పెంచుకునే మార్గాల కోసం ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా తాత్కాలికంగా అవి ఫలించే అవకాశం ఉండకపోవచ్చు. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రుడిని ఎర్రమందారాలతో అర్చించినట్లయితే పదవీ లాభం అవుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాన్ని పరిశీలన చూస్తే స్వదేశంలో ఉన్నటువంటి వారికి విదేశానికి వెళ్ళే అవకాశం, విదేశాల్లో వారు స్వదేశానికి వచ్చే అవకాశం ఉంది. ఏ విధమైన అనారోగ్యము ఉండదు. పట్టుదలని పూర్తిగా విడిచివేయాలి అనే అభిప్రాయానికి వస్తారు. కోపాన్ని పూర్తిగా తొలగించుకోగలుగుతారు. దూరభార ప్రయాణాల్ని ఇష్టం లేకపోయినప్పటికీ కూడా తప్పనిసరిగా చేసి తీరుతారు. ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమాత్రము ఉండవు. పై అధికారులకి క్రింది ఉద్యోగస్తులే పై అధికారులేమో అన్నంత తెలివితేటలతో వ్యవహారాన్ని చక్కగా సాధిస్తారు. ధర్మబద్ధమైన మార్గంలో ఉంటారు. శనివారం సందర్భంగా ధనురాశి వారు శ్రీహరిని శ్యామంతులతో అర్చించినట్లయితే ఉద్యోగ భద్రత కలుగుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పెద్దగా ఆదాయం లేకున్నప్పటికీ కూడా ఎవరి దగ్గర చేయి చాచి అప్పు అడగరు. అనుకోకుండా వ్యాపారం చక్కని ఊపు అందుకుంటుంది. ధనానికి సంబంధించిన ఇబ్బంది లేకుండా గడిపేయగలుగుతారు. మాట పలుకుబడి కారణంగా 10 మందిలోనూ మంచి పేరుని సంపాదించడమే కాక అన్ని పనుల్ని సానుకూలపరుచుకోగలుగుతారు. వ్యాపారంలో ఆదాయం కొంతే అయినప్పటికీ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉత్సాహంగా ఉండగలుగుతారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం మరింతగా పెరిగే అవకాశం ఉంది. దానికోసం తీవ్రంగా శ్రమిస్తూ ఉంటారు. రావాల్సినటువంటి బకాయిలన్నింటినీ కూడా చక్కనైనటువంటి శైలి సంభాషణ ద్వారా తెచ్చుకోగలుగుతారు. శనివారం సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవుణ్ణి కనకాంబరాలతో అర్చించినట్లయితే ఆందోళన తొలుగుతుంది. ఆత్మ నియంత్రణ ఏర్పడుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే దేనికి దిగులు పడరు. ఇబ్బంది రాబోతోందనే యథార్థం తెలిసినప్పటికీ కూడా వచ్చిన పరిస్థితిని చూద్దామనే ధైర్యంతోనే ఉంటారు. ముఖ్యంగా వ్యాపారాన్ని చేస్తుండేటటువంటి వారికి మానసికమైనటువంటి భయం కానీ ఆందోళన కానీ ఉండదు. ప్రభుత్వానికి చెల్లించవలసిన పనులన్నింటినీ సక్రమంగా చెల్లిస్తూ ఉంటారు. ఏ విధమైన ఇబ్బంది లేకుండా కాలాన్ని గడపాలనే గట్టి నిర్ణయానికి వస్తారు. ఆ కారణంగా ధనం మీది ఆలోచన కూడా తగుమాత్రంలో ఉంటుంది తప్ప విశేషమైనటువంటి ఆలోచన ఉండకపోవచ్చు. శనివారం సందర్భంగా కుంభరాశి వారు గణపతిని మారేడు దళాలతో అర్చించినట్లయితే మనశ్శాంతి కలిగే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే కార్య సాధన విషయంలో ఎంతైనా సరే పట్టుదలని పట్టి తమ ధర్మబద్ధమైనటువంటి కోరిక కోసం అది సిద్ధించేంత వరకు ప్రయత్నాన్ని విడనాడరు. ఆరోగ్యం మధ్యమంగా ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య భంగాన్ని కూడా లెక్కించకుండా చేయగలుగుతారు. అందరూ కలిసి ఈర్ష్య, ద్వేషం, అసూయ కారణంగా మీదికి దూకి ఉన్నా, దూకబోతున్నా, దూకుతూ ఉన్నా ఏమాత్రము హిమాలయంలో చెలించే విధానం లేకుండా ఉండగలుగుతారు. వీరి ధైర్యానికి, ఆత్మ సంయమనానికి శత్రువులంతా కూడా ఏమాత్రము లొంగే విధానం లేదని తెలుసుకుని మెల్లగా ఒకరి తర్వాత ఒకరు ఆశ్రయించేటటువంటి స్థితికి వస్తారు. శనివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్దమందారాలతో అర్చించినట్లయితే ఉత్సాహం, ధైర్యం ఏర్పడతాయి. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇది ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ పరిణామాలు. ఈరోజు శనివారం కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం
సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఆషాఢ బహుళ చతుర్దశి సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు, నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఆషాఢ మాసంలో బహుళపక్షంలో వచ్చే చతుర్దశి తిథి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజని, ఐశ్వర్య త్రిశక్తి పూజను నిర్వహించడం ద్వారా త్రిశక్తుల అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చని ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఆషాఢ బహుళ చతుర్దశి తిథి సందర్భంగా ఐశ్వర్య త్రిశక్తి పూజ పరిహారాన్ని పాటించాలి. ఈ ఐశ్వర్య త్రిశక్తి పూజ పరిహారం ఎలా చేయాలంటే, మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద 3 తమలపాకులను ఏర్పాటు చేసుకోవాలి. ఒక్కొక్క తమలపాకు మీద ఒక్కొక్క పసుపు ముద్దను ఉంచాలి. ఆ పసుపు ముద్దలకి 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. మొదటి పసుపు ముద్దను మహాకాళీ స్వరూపంగా, రెండవ పసుపు ముద్దను మహాలక్ష్మీ స్వరూపంగా, మూడవ పసుపు ముద్దను మహాసరస్వతి స్వరూపంగా భావించాలి. ఆ తర్వాత ఈ 3 పసుపు ముద్దల దగ్గర 3 మట్టి ప్రమిదలను ఉంచాలి. ఆ మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోయాలి. ప్రతి మట్టి ప్రమిదలో కూడా 3 ఒత్తులు వేయాలి. ఆ 3 ఒత్తులు కూడా ఎలా వేయాలంటే, ఒక ఒత్తి తూర్పు వైపు, ఇంకొక ఒత్తి ఉత్తరం వైపు, మరొక ఒత్తి ఈశాన్యం వైపు వేసి దీపాలు వెలిగించాలి. అలా 3 పసుపు ముద్దల దగ్గర 3 మట్టి ప్రమిదలు ఉంచి దీపాలు వెలిగించిన తర్వాత, మొదటి పసుపు ముద్ద మహాకాళీ స్వరూపం దగ్గర ఒక ఎరుపు రంగు రవిక వస్త్రాన్ని ఉంచాలి. రెండవ పసుపు ముద్ద మహాలక్ష్మి స్వరూపం దగ్గర ఆకుపచ్చ రంగు రవిక వస్త్రాన్ని, మూడవ పసుపు ముద్ద దగ్గర మహాసరస్వతి స్వరూపం దగ్గర తెలుపు రంగు రవిక వస్త్రాన్ని ఉంచాలి. ఆ తర్వాత మొదటి పసుపు ముద్దకి నీలం రంగు పుష్పాలతో పూజ చేస్తూ ఓం మహాకాళికాయై నమః అని 11 సార్లు చదువుకోవాలి. రెండవ పసుపు ముద్దకి మారేడు దళాలతో పూజ చేస్తూ ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అని 11 సార్లు జపించాలి. మూడవ పసుపు ముద్దకి తెల్లటి పుష్పాలతో పూజ చేస్తూ ఓం మహాసరస్వత్యై నమః అని 11 సార్లు జపించాలి. అలా చేసిన తర్వాత 3 పసుపు ముద్దల దగ్గర 3 బెల్లం ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే 3 పసుపు ముద్దల దగ్గర పులగం నైవేద్యంగా సమర్పించాలి. దీన్ని ఐశ్వర్య త్రిశక్తి పూజ పరిహారం అనే పేరుతో పిలుస్తారు. ప్రామాణిక గ్రంథాల ప్రకారం ఆషాఢ మాసం బహుళపక్షం చతుర్దశి తిథి త్రిశక్తులకు ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఈ ఐశ్వర్య త్రిశక్తి పూజ పరిహారం చేసినట్లయితే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ త్రిశక్తుల అనుగ్రహం కలిగి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే 3 పసుపు ముద్దల దగ్గర దీపాలు వెలిగించిన తర్వాత ఆ దీపాలలో కొద్దిగా పచ్చకర్పూరం పొడి వేయాలి. అలా వేస్తే అమ్మవారి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే 3 పసుపు ముద్దల దగ్గర తమలపాకులలో వక్కలు, అరటి పండ్లు ఉంచి తాంబూలాలు సమర్పించాలి. ఈ ఐశ్వర్య త్రిశక్తి పూజ పరిహారం పాటించండి. త్రిశక్తుల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. అలాగే ఆషాఢ మాసం బహుళపక్షం చతుర్దశి తిథి నాడు పరమేశ్వరుడిని తొడిమలేని పుష్పాలతో పూజించడం ద్వారా, గుగ్గిలం పొగ వేయటం ద్వారా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పాత్రలు కావచ్చు. ఈ పరిహారాలు పాటించడం ద్వారా పరమేశ్వరుడి అనుగ్రహము, త్రిశక్తుల అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపు ఆషాఢ మాసం బహుళపక్షం అమావాస్య తిథి ఉంది. ఈ ఆషాఢ అమావాస్యను చుక్కల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య, చుక్కల అమావాస్య సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.